నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను నందు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. మరి కాసేపట్లో హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. బీజేపీ పెద్దలతో మీటింగ్ వివరాలను పవన్కు చంద్రబాబు వివరించే అవకాశం ఉంది. ఢిల్లీ బీజేపీ పెద్దలతో చర్చలు, సీట్ల పంపకాలపై చర్చించనున్నారు. చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ హస్తినకు వెళ్లబోతున్నారు. బీజేపీ పెద్దలతో చర్చించబోతున్నారు. దాదాపుగా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారైనట్లుగానే తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత పొత్తులపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మరి కాసేపట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ హస్తిన పర్యటనకు వెళ్లబోతున్నారు. ప్రధాని మోదీతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. ఇదిలా ఉంటే ఇండియా టుడే సీ ఓటర్ సర్వే సంచలన విడుదలైంది. ఏపీలో టీడీపీ, జనసేన కూటమికే పట్టం కట్టింది. దాదాపు 45% ఓట్లు, 17 పార్లమెంట్ సీట్లతో టీడీపీ కూటమి మెరుగైన ఫలితాలు సాధిస్తుందంటూ తెలిపింది. ఇక వైసీపీకి 41%, కాంగ్రెస్కు 2.4%, బీజేపీకి 2.1% ఓట్లు రావచ్చంటూ సర్వే స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిలక్ని అడిగి తెలుసుకుందాం. మంగళగిరి నుంచి ప్రజెంట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. తిలక్, చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది చంద్రబాబు నివాసంలో. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అసలు ఏం జరుగుతోంది? హస్తిన వేదికగా రాజకీయాలు ఎలా జరుగుతున్నాయి? ఏపీలో పాలిటిక్స్ ఎటువైపు టర్న్ తీసుకునే అవకాశం ఉంది? నందు, రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఢిల్లీ వైపు పరిభ్రమిస్తున్నాయి. ఎందుకంటే నిన్న ప్రతిపక్ష నేత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిన్న ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ పెద్దలతోటి సమావేశమయ్యారు. ఈ రోజు ఉదయం ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి ఈ హైదరాబాద్ చేరుకున్నారు. తర్వాత ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతోటి సమావేశం అవుతున్నారు. అయితే మొత్తం రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా బీజేపీ సెంట్రిక్ గానే జరుగుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి రాబోయే ఎన్నికల్లో కూటమిగా వెళ్లి ఎన్నికల్లో పోటీ చేయాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన కూడా భావిస్తోంది. దానికి సంబంధించి పార్టీ అధినేత చంద్రబాబు నిన్న కేంద్ర మంత్రి అమిత్ షాను, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కూడా సంప్రదింపులు జరిపారు. నిన్న ఏ విధమైన సంప్రదింపులు జరిపారు, ఎటువంటి చర్చలు జరిగాయి అనే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి చేరుకుని అక్కడ ఏమేమి జరిగాయి, చర్చల సారాంశం ఏంటి అనేది చంద్రబాబు నుంచి తెలుసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చంద్రబాబు కూడా ఢిల్లీ అంశాలపై చర్చించి పొత్తు విషయం ఎంతవరకు వచ్చింది అనే అంశంపై కూడా వీరు చర్చలు కొనసాగించే అవకాశం ఉంది. అదేవిధంగా రేపు ప్రధానితో అపాయింట్మెంట్ ఉన్న కారణంగా ఈ రోజు సాయంత్రానికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. తిలక్, కలిసికట్టుగా వెళ్ళాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సూత్రప్రాయంగా తెలుస్తోంది. అదేవిధంగా ఈ కొద్దిసేపటి క్రితమే విడుదలైన సీ ఓటర్ సర్వేలో కూడా తెలుగుదేశం, జనసేన కూటమి అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుంది. 17 స్థానాలకు పైగా తెలుగుదేశం, జనసేన కూటమి గెలుచుకుంటుందని ఇండియా టుడే సీ ఓటర్ సర్వే కొద్దిసేపటి క్రితమే తమ సర్వే ఫలితాలను ప్రకటించడం జరిగింది. 45% ఓట్లతోటి టీడీపీ, జనసేన కూటమి ముందంజలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా 41% ఓట్లతోటి వైసీపీ
41% ఓట్ షేర్ చేసుకుంటుంది. అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్కు 2% మించి ఓట్ షేర్ వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి సీ ఓటర్ సర్వే తమ ఫలితాలను ప్రకటించింది. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే ఎన్నికల్లో అత్యధికంగా పార్లమెంటు స్థానాలు 17 స్థానాలు ఈ కూటమి గెలుచుకుంటుంది అని చెప్పేసి సీ ఓటర్ సర్వే తేల్చి చెప్పింది. అయితే క్షేత్రస్థాయిలో కూడా ఇప్పటికీ ఏ రకమైన సర్వేలు తీసుకున్నప్పటికీ కూడా కూటమికే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అన్ని సర్వేలు కూడా ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సీట్లలో ప్రతిపాదన చేశారు. ఇంకా అధికారికంగా సీట్లు ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటికే ఏ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలి అనే అంశంపై జనసేన వారి అభ్యర్థులకు మౌఖికంగా చెప్పినట్లు ఉంది. అయితే ఇప్పుడు బీజేపీ కూడా కలవటంతో బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారు, తెలుగుదేశం పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది అనే అంశంపై కూడా కొంత ఆశావాహుల్లోనూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అటు జనసేన బీజేపీ నేతల్లో కొంత ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అయితే ఇప్పటికే ఒక రకంగా వారందరినీ కూడా అన్ని పార్టీల నేతలు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అవసరమైతే కొంత త్యాగాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. సీనియర్లు కొంత స్థానచలనం అవ్వచ్చు, లేదంటే తమ సీట్ను త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంది. రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తాము. ఇప్పటికే ఎన్నో కీలక పదవులు మీకు పార్టీ ఇచ్చింది కాబట్టి ఈసారికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన కూడా వారందరికీ కూడా నచ్చ చెప్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఆ రకమైన సంకేతాలు చాలా మంది సీనియర్ నేతలకు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొంతమందికి అయితే మీ సీటును పొత్తులో భాగంగా మీరు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు సహకరించాలి అని చెప్పేసి వారందరికీ కూడా కవర్ చేసి వాళ్ళందరినీ కూడా చెప్తున్నట్లు సమాచారం ఉంది. వీళ్ళందరినీ బుజ్జగించడానికి చంద్రబాబు ప్రత్యేకంగా కొంతమంది ఇన్ఛార్జీలను నియమించి వారిని వారి నియోజకవర్గాలకు పంపించి వారితోటి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా జనసేన కూడా ఇప్పటికే మనం ఎన్ని సీట్లు తీసుకున్నామని కాదు, ఎంత విజయం సాధిస్తాము, తీసుకున్న వాటిలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో గెలిచేందుకు మనం కృషి చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా తమ కేడర్కు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా ఈ వస్తున్న సర్వేలను బట్టి చూసి పొంగిపోకుండా కూడా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పనిచేసి మనం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారాన్ని చేజెక్కించుకోవాలి అనే విధంగానే మొత్తం 3 పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 11వ తేదీ నుంచి లోకేష్ కూడా కార్యకర్తలతోటి సమావేశం అవ్వటం కోసం దాదాపు 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర నుంచి ఆయన పర్యటన కొనసాగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీని మరింత బలంగా తీసుకోవడం కోసం ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా తమ పర్యటన ఓకే రైట్ థ్యాంక్ యూ తిలక్. మరోవైపు శ్రీనివాస్ ఉన్నారు మా ప్రతినిధి విజయవాడ నుంచి. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే సమయంలో ఢిల్లీ వెళ్తున్నారు. ఓవైపు చంద్రబాబు వెళ్ళొచ్చారు, మరోవైపు చంద్రబాబుతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు, కారణం ఏంటి, డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? నందు ఆల్రెడీ ఢిల్లీ ప్రయాణానికి హస్తనకి వెళ్ళేందుకు ఇంచుమించుగా కొద్దిసేపట్లోనే ప్రయాణం కానున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే ఢిల్లీ పర్యటన ఆల్రెడీ గతంలోనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2 ప్రతిపక్ష నేతలు పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు హస్తన పర్యటన ఆల్రెడీ నడుస్తున్న నేపథ్యంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళటం ఆసక్తి రాజకీయాలు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే గతంలో హస్తనకి చాలాసార్లు పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. అయితే అనేక సందర్భాల్లో అనేక అంశాల మీద ఢిల్లీ పర్యటన అయితే అందరూ పర్యటనలో కొనసాగినాయి. ఈసారి మాత్రం 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ దయాదాక్షిణ్యాలు ఎవరికి ఉన్నాయి అనే దాని మీద అంటే షర్మిలా చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ రూపంలోనే వీళ్ళందరూ ఢిల్లీ హస్తనకి కూగడుతున్నారా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా
హుటాహుటిన ఫోన్ కాల్ రావటం చంద్రబాబు నాయుడుకి అర్జెంటుగా ఢిల్లీ ప్రయాణం వెళ్ళటం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళిన తర్వాత మరో పక్క నుంచి పవన్ కళ్యాణ్ ఢిల్లీ రావాలంటూ కూడా అస్తనికి రావాలంటూ వెంటనే మళ్ళీ పిలుపు రావటం, వాళ్ళిద్దరూ పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలోనే మరొకసారి ఢిల్లీ అస్తనకి జగన్మోహన్ రెడ్డి ప్రయాణం అవటం. అంటే వీళ్ళు ఎవరో ఆశీస్సుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు, ఏ అంశం మీద ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు అంటే కనుక ఒక పక్క నుంచి పొత్తుల నేపథ్యంలో మాత్రం బీజేపీతో పొత్తు ఉంటుంది అని చెప్పి ఉంటుందా ఉండదా అని కొంతకాలంగా టీడీపీ వైపు టీడీపీ నేతల్లోనూ అదేవిధంగా రాష్ట్ర ప్రజల్లోనూ టీడీపీతో కలిసి బీజేపీ వెళుతుందా లేదనే దాని మీద చర్చ నడుస్తున్న నేపథ్యంలో దాన్ని తెరదించేందుకు పొత్తుల అంశాన్ని పొత్తుల అంశం మీద క్లారిటీ తీసుకునేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. మరో పక్క నుంచి ఆయన ఢిల్లీ వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు, ఎన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్నారు, ఏంటి స్పష్టత అక్కడ ఇచ్చిన తర్వాత బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది ఏంటనే దాని మీద పూర్తిగా ఒక స్పష్టత కోసం వెళ్లేందుకు మరో పక్క నుంచి పవన్ కళ్యాణ్ కూడా పిలవడం జరిగింది. అంటే ఎలా పోటీ చేస్తే బాగుంటుంది, ట్రయాంగిల్ పోటీలో ఎవరికి ఎన్ని స్థానాలు ఉంటే బాగుంటుంది, ఈసారి ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అభ్యర్థిని ఎలా ప్రకటించబోతున్నారు, ఏ స్థానాలకి బీజేపీ ఆశించబోతుంది, మరో పక్క నుంచి జనసేన గెలిచేటువంటి స్థానాలకు మాత్రమే పర్టికులర్గా పోటీ చేస్తా అని చెప్పని ఇప్పటికే ప్రకటన చేయడం, అది కాకుండా ఆల్రెడీ కొన్ని స్థానాలని ప్రకటించినటువంటి నేపథ్యాన్ని కూడా చూడటం, ఇలాంటి అనేక అంశాలని మనం ఇప్పుడు పరిగణలో నడుస్తున్న నేపథ్యంలో ఢిల్లీ దీని మీద స్పష్టత ఎవరి ఆశీర్వాదం కోసం, ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు, పిలుపు వచ్చింది ఢిల్లీ వెళ్లారు. సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో గతం నుంచి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దల ఆశీస్సులతోనే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని చక్కగా నడుపుకుంటూ వస్తున్నారు. మరొకసారి ఢిల్లీ పెద్దల ఆశీస్సుల్ని కోరుకుంటున్నారా, లేదు అంటే కనుక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో పాటు జరిగినటువంటి డిబేట్స్లు ఏవైతే ఉన్నాయో, ఆ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఒకసారి పాలు పంచుకునేందుకు వాటితో పాటు ఆయనకి ఎలాంటి మెరుగైనటువంటి అవకాశాలని ఢిల్లీ పెద్దలకి ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చెప్పబోతున్నారా, లేదు అంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్సినటువంటి నిధులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడడానికి ఢిల్లీ వెళ్తున్నారా అనేక అంశాల మీద రేపటికి కానీ స్పష్టత వచ్చే పరిస్థితి ఉంటుంది. నందు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తం మీద ఓవైపు వరుసగా ఢిల్లీ పర్యటనలు కాకరేపుతుంటే మరోవైపు సీ ఓటర్ సర్వే, ఇండియా టుడే సీ ఓటర్ సర్వే సంచలన సర్వే వివరాలను బయటపెట్టింది. వైసీపీకి 41%, కాంగ్రెస్కు 2.4%, బీజేపీకి 2.1%, అలాగే టీడీపీ జనసేనకు 45% ఓట్లు రావచ్చు అంటూ ఒక సర్వే డీటెయిల్స్ని చెప్తుంది. అంటే మొత్తం మీద బీజేపీ, టీడీపీ, జనసేన గనక కలిసినట్లయితే మొత్తం మీద 45, ఒక 2.1, 47.1% ఓట్లు సాధించే అవకాశం ఉంది అంటూ సీ ఓటర్ సర్వే చెప్తుంది.